తిరుగుతున్నాడు. దానికి ఇదే ఆధారం. హంతకులు ఒకడా, నలుగురా, 40 మంది అన్న దానికి సరైన సాక్ష్యాధారాలు లభించడం లేదు. కానీ ఈ నేరస్తుడు ఆ హంతకుల ముఠాలో ఒకడని మాత్రం నిస్సందేహంగా నిరూపించబడింది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దా ఇమాన్వేల్ కు మరణశిక్ష విధించడమైనది. న్యాయవాదులు పారిపండి, పారిపండి. ఎక్కడ్రా నీ యజమాని? నాకు తెలియదు బాబు, నన్ను వదిలేండి బాబు. తెలియదు బాబు. చెప్పు, చెప్పకపోతే కాల్ చేస్తాను. చెప్తాను బాబు, చెప్తాను. రామేశ్వరం వెళ్ళారు బాబు. రామేశ్వరం వెళ్ళారా? అవును బాబు, అవును. అయితే నువ్వు వెళ్ళు. ఏమండి, ఏమిటో చెప్పు. తన సన్నిధికి వచ్చి చాలా రోజులైందని ఆ రామలింగ స్వామి మనం ఇప్పుడు తెలుసుకుపోతున్నారు. లక్ష్మి, మనం నమ్మిన దేవుడు మన మనసులోనే ఉన్నాడు. అలా అనకండి. రామేశ్వరంలో స్నానం చేసి ఆ దేవుడి సన్నిధిలో ఉండటం చాలా విశేషం కదండి. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. అందువల్లనే కదండి ఆ దేవుడి అనుగ్రహంతో పుట్టిన మన పిల్లలు శివ విష్ణువుని పేరు పెట్టుకున్నారు. చూస్తూ ఉండు, వాళ్ళిద్దరు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో. ఏమండి, పిల్లలు ఆడుకోవడం చూసి ఇక్కడైనా మీరు సరదాగా ఉంటుంది. కరెక్ట్ అమ్మా. అమ్మా, డాడీనే అనొద్దు. శివ, నువ్వేరా నా కొడుకువి. డాడీ అలా అనొద్దు. అమ్మా, శివ విష్ణు ఇద్దరు మనకు వరప్రసాద్.
డాడీ, నా కన్న తండ్రిని దారుణంగా హత్య చేసి మా కుటుంబాన్ని చెల్లాచెదరు చేసింది నలుగురు. ఆ నలుగురిని వెతికి వేటాడతాను. వారెంత గొప్ప పదవుల్లో ఉన్నా సరే పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపి మా నాన్నగారి ఆత్మకు శాంతి చేకూరుస్తాను. డోంట్ గెట్ ఎక్సైటెడ్ మై సన్. ఆవేశపడకు. నీ ఆవేదన నాకు తెలుసు. ఆనాడు నిన్ను నీటిలోంచి రక్షించినప్పుడే నేను నీ అంతరాత్మ రోదన విన్నాను. విన్నందువల్లనే కదూ నా దీక్ష సాధించడానికి వీలయ్యే విద్యను నేర్పించారు. నన్ను ఆపకండి. నా కర్తవ్యం నన్ను పిలుస్తోంది. లావాలా మరిగే కసి నాలో ఉరకలెత్తుతోంది. నన్ను ఆశీర్వదించండి. మై సన్, నాకెవ్వరు లేరు. నేను ఒంటరి వాణ్ణి. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానంటున్నావు. ఐ కెనాట్ స్టాప్ యూ. ఐ షుడ్ నాట్ స్టాప్ యూ. బట్ రిమెంబర్ మై సన్, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా ధనవంతుని బిడ్డలాగే బ్రతకాలని నా ఆశ. నా ఆశ నిరాశ చెయ్యకు నాయనా. ఇదిగో, ఇందులో కావలసినంత డబ్బుంది, తీసుకో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్, ఆల్వేస్. రాము, నువ్వెప్పుడొచ్చినా సరే నా ఇంటి ద్వారాలు నీ కోసం తెరుచుకునే ఉంటాయి. గుడ్ లక్ మై బాయ్, గుడ్ లక్. చూపా, ఉన్న ఊరు వదిలేసి ఇలా తెలియనో రావటం తప్పనిపిస్తోంది. అలా అనుకుంటే ఎలాగే? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఊరికి మరి వెళ్ళలేం. మనతో వచ్చిన మరువం ఏం చిక్కుల్లో పడిపోయిందో అది తెలియలేదు. వాళ్ళ మావతోటి ఎక్కడుందంటాం, ఏమని చెప్తాం? పోరా. ఇంత పెద్ద సిటీలో అసలు తెలిసిన మొహమే లేదే. లేకపోతే ఏ? సరే పదా. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్గా మర్యాదగా ఇస్తావా లేదా? ఇస్తానమ్మా, ఇస్తాను. నన్ను వదిలిపెట్టండి. ఇదిగో తల్లి. అమ్మా, చూసావా లోకాన్ని? భయపడి ఏమీ సాధించలేం. ఇక్కడే ఉండి ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిద్దాం. ఏమంటావ్? వెరీ కరెక్ట్. ఆ తర్వాత అన్నీ రమ్మని ఉత్తరం రాద్దాం. ఓకే. జెంట్మెన్, ఒక అడ్వకేట్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక ఎక్స్పోర్టర్, మన నలుగురం దేశానికి మూల స్తంభాలు లాంటి వాళ్ళు. గౌరవంగా బ్రతుకుతున్నట్టు నటిస్తూ దేశాన్ని నాశనం చేసే పనులు చేస్తున్నాం. దొరికామనుకో దొంగలం. దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెద్ద పెద్ద హోదాలో ఉన్న అధికారులందరినీ గుప్పిట్లో పట్టుకుంటే చాలు, జేబుల్లో పెట్టుకోవాలి.
థ్యాంక్స్. నీ పేరేంటి? రూపా. నా పేరు రాము. రూప, ఒంటరిగా ఇలా రావచ్చా? ఇక్కడే ఈ పక్కనే మా ఊరుంది. ఓహో, అవునండి, ఈ ప్రాంతంలో మా అన్నయ్య పెద్ద ఫైల్ మ్యాన్. ఆ ధైర్యంతో వచ్చావా? ఏదో అనుకోకుండా ఇలా జరిగిపోయింది. జాగ్రత్తగా వెళ్ళు. ఎవరు నన్నాపలేరు, నాకెదురే లోకానలేరు. ఎవరు నన్నాపలేరు, నాకెదురే లోకానలేరు. సుడిగాలి జడివాన పిడుగైన ఆగేదెవరు. ఎవరు నన్నాపలేరు, నాకెదురే లోకానలేరు. సుడిగాలి జడివాన పిడుగైన ఆగేదెవరు. వేడు తిన్న త్రాచు కాటు వెయ్యలేచు, వేడుకున్నా విడబోదు. వేడు తిన్న త్రాచు కాటు వెయ్యలేచు, వేడుకున్నా విడబోదు. వెల్లువలా పెళ్ళుడికే వాగు ఆగునా, రగిలే పగ రేగే కసి తీరనిదే ఆరునా. ఎవరు
నన్నాపలేరు నాకెదురే లోకాల లేరు సుడిగాలి జడివాన పిడుగైన ఆగేదెవరు మంచితనం పెంచు మాట నిరూపించు వంచకులా ఎదిరించు మంచితనం పెంచు మాట నిరూపించు వంచకులా ఎదిరించు న్యాయమునే నమ్ముకునే నీతి నిప్పురా గతమన్నది గతిల్చదు మన ఘనతని తెలుపురా ఎవరు నన్నాపలేరు నాకెదురే లోకాల లేరు సుడిగాలి జడివాన పిడుగైన ఆగేదెవరు ఎవరు నన్నాపలేరు నాకెదురే లోకాల లేరు సుడిగాలి జడివాన పిడుగైన ఆగేదెవరు లలలా 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 మరేం చేయమంటారు? పోనీ మేమైనా వెళ్ళి వెతుకుదామంటే మమ్మల్ని వదలడం లేదే. మీ ఇద్దరిని వదిలితే ఇక్కడ రహస్యాలు బయటకు చెప్పి అమ్ముకుంటారు. అందుకనే మీ ఇద్దరిని కలిపి ఇక్కడే ఉమ్మేస్తావా? ఒక సైన్ కొట్టావు. ఈ సైన్ నేను సైన్ కదా, నేను మనిషిని. ఇంకో సైన్ నాడు వాడిని కొట్టు చూద్దాం.
ఎవరు అయోగ్యుడు? అదే ఉండబుక్ని మొత్తంలో ఆ స్థలం నాకు తెలుసు. నీకు తెలుసా? పోలీస్ స్టేషన్ నంబర్ 7 దొడ్డబెట్ట. జాన్ రాబర్ట్. అవును, అతనే. త్వరగండి. అలాగా, ఇప్పుడు వస్తాను. హలో ఇన్స్పెక్టర్. హలో. జాన్ రాబర్ట్ పెద్ద దోపిడి దొంగ. వీళ్ళిద్దరు అతని మనుషులు. ఇతని కోసం వెతుకుతున్నాం. జాన్ రాబర్ట్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ రామ్. కర్నల్ రేణు చక్రవర్తి ఇస్తాను. ఐసి. ఆత్మహత్య. మళ్ళీ కలుద్దాం. ఓకే. వీళ్ళందరం తీసుకురండి. కమాన్. ఏంటంటే ఊరికాలు నవ్వుతారు. ఏమంటే ఆడిని ఏమైనా సరే ఆడి కూడా తేల్చేయాలి, లేకపోతే మిమ్మల్ని సుప్రీంకోర్టు తీసుకుంటాం. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావటం లేదా? కాస్త తిరిగి చెప్పు. తిరిగి చెప్పమన్నారేంటి? ఏం నిటారుగా చెప్తే నీకు అర్థం కదా. కేసు ఏంటో చెప్పవా? రూప దీపాన్ని మా ఊరు నుంచి పట్నం వచ్చారు. వచ్చారు. ఆడతోటి పట్నం చూద్దామని నా మరువని లేదు. మరో ఎవరయ్యా? నీకు తెలియదు కదా. అదే నా మరొకటి మనం అది కూడా వచ్చింది. వచ్చింది. దాంతో ఏమన్నానంటేనండి. ఏమన్నానంటే ఏంటండి అనుకుపోండి కదా, ఊరికే నేను చెప్పిందే చెప్తాను. అసలు విషయం ఏంటో తొందరగా చెప్పవా? ఆ బట్టల కొట్టు బ్రహ్మాయి లేడండి, ఆడేదో లిటికేషన్ పెట్టాడండి. ఇంతకు నీ మరదలు మరువు ఏమైంది? ఎటో మాయమైపోయిందండి. ఆ సంగతి నీకెలా తెలుసు? నా కొడుకుని పట్టుకుని గద్ద గద్ద ఉడికిపోయి. ఎత్తంత నా ఎత్తు 5 నీ ఎత్తు కదా, నీ మరదలు ఎత్తు ఇంకా కొలవలేదే. అవును, మీరు లాయరా తగ్గరా? లాయర్ లాయర్, డేంజర్ డేంజర్. ఎవరికి కాదండి, మీ బెడ్రూమ్ లో డేంజర్లోకి వెళ్తుంది.
నా పేరు మరువు కాదు, మల్లిక. ఎవరు ఇతను? అదేదో మెంటల్ కేసులే. ఆ కేసు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. బావా, హలో, అర్ధనాథ్ స్పీకింగ్. హలో, అర్ధనాథ్ స్పీకింగ్. అలాగా, వెంటనే రాత్రికి బయలుదేరి మీ మద్రాసు వచ్చేయండి. జాన్ రాబర్ట్ ని రాము అనేవాడు ఊటీలో పోలీసులకు పట్టించాడు. వాట్ ఇస్ ఇట్? ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్, ఆ లారీలో నేను వాచ్ చేస్తూనే ఉన్నా. దాంట్లో జాన్ రాబర్ట్ తాలూకు 2 అమ్మాయిల్ని తీసుకెళ్తున్నా. ఓపెన్ చేద్దాం. మనమంతా ఈ చెట్టు పైకెక్కి లారీలోకి జంప్ చేసి వాళ్ళతో పాటు మెడ్రాస్ వెళ్తే వాళ్ళెవరో, వాళ్ళ నాయకుడు ఎవడు, వాడు ఎక్కడుంటాడో తెలుసుకోవచ్చు. ఏమంటావు? ఐడియా ఓకే. హలో హలో బాస్, నేనే మాట్లాడుతున్నాను. లారీ నెంబర్ 3 వచ్చేసింది. జాన్ రాబర్ట్ పద్దన అమ్మాయిలిద్దరిని మన డాక్టర్ దగ్గర పంపిస్తున్నాను. అడ్రస్ నోట్ చేసుకోండి. 102 మిల్ స్ట్రీట్. 10 లక్షల కరెన్సీ పట్టుకుని ఒక మనిషి అక్కడికి వస్తాడు. జాగ్రత్త. ఎవరక్కడ? లారీలో సరుకులు వచ్చేసింది, దాటించేయండి. 4 గంటల లోపల దాటించకపోతే పోలీసు రేడ్ చేస్తుంది. హలో, ఐజీ గారా? ఐజీ స్పీకింగ్. హలో సార్, నంబర్ 37 కృష్ణారెడ్డి స్ట్రీట్. మీరు వెతుకుతున్న స్మగ్లర్స్ గ్యాంగ్ ఈ అడ్రస్ లో ఇక్కడే ఉన్నారు. త్వరగా వచ్చేయండి. హూ స్పీకింగ్? నేనెవరా? హలో హలో, నేను గుర్తున్నానా? రూపగదు. అవును సార్, ఊటీలో కలుసుకున్నామే. రోడ్లో కూడా కలుసుకున్నాం. నన్ను అపార్థం చేసుకున్నారు. నా కథ వింటే మీ కథ ఎక్కడొద్దు, నాకు అర్జెంట్ పనుంది. కార్లో కూర్చొని చెప్పు. కమా. ఓహో, ఇదన్నమాట నీ సంగతి. సరే చూడు, నేనెవరో, ఈ సిటీకి ఎందుకు వచ్చానో, ఎక్కడికి పోతానో, ఎప్పుడు వస్తానని నువ్వు అడగకూడదు. ఓకే? ఓకే సార్.
భయంగా ఉంది. నేను మీతోనే ఉంటాను. అలాగా? అవును సార్. హలో ఇన్స్పెక్టర్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. అన్నయ్య. నువ్వు ఇక్కడే ఉన్నావా? సార్, నా సిస్టర్ రూప. సార్, మా అన్నయ్య మీకు తెలుసా? తెలుసు. ఏం ఫైల్వాన్, సిస్టర్స్ ను వెతకాలంటూ ఇన్స్పెక్టర్లు ఇక్కడికి తీసుకొచ్చావే? మీ గురించి చెప్పారు. అనుమానం తీర్చుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఈ అమ్మాయి ఎవరు? నా రెండో చెల్లాయి దీప. మిస్టర్ రాము, ఊటీ ల్యాండ్ వచ్చేసారే? దోపిడీ దొంగ జాన్ రాబర్ట్స్. ఎస్, వాడి వెనక ఒక పెద్ద సీక్రెటే ఉందట. అలాగా? అవును. ఎంక్వైరీ జరుగుతుంది. బయటపై మా డిపార్ట్మెంట్ నన్ను గౌరవించడానికి ఓ చిన్న పార్టీ అరేంజ్ చేశారు. దానికి మీరు రావాలి ప్లీజ్. నేను వస్తాను. ఓకే. అది సరే, దీపక్ ఇన్స్పెక్టర్ తెలుసా? అప్పుడే చెప్పానుగా. అవునవును. ఫైల్ మీకోసం రూమ్ నెంబర్ 6 and 7 బుక్ చేస్తున్నాను. మీరంతా అక్కడికి వెళ్ళండి. ఓకే? అలాగే రా. సార్, నేను వెళ్ళాలా? మరి నేను వెళ్ళను. తప్పమ్మా, వెళ్ళు వెళ్ళు. ఇదే లాయర్ గారు ఇల్లు. అర్ధనారి, బిఏ, బిఎల్, అడ్వకేట్, ఏఈ, డిఈ. ఏఈ డిగ్రీ, అది కూడా డిగ్రీ అండి. మీకు ఆయన ఏమన్నా చుట్టామా? కాదు. నాకు కాదు. ఏమండి, లాయర్ గారు కోర్టుకి వెళ్ళి ఉంటారు. బోర్డు మాత్రం దిగింది. ఉందండి. బావా, మరువా మరువా, నువ్వు ఇక్కడే ఉన్నావా? బాగున్నావా? మామయ్య కూతురండి. మరువ నా మరద. ఏ మరదలా? ఏ నాటకం ఆడుతున్నావా? మరదలు తప్పైందన్నావు, వెతుకుతున్నానన్నా, కోర్టులో కేసు వేస్తానని లాయర్ దగ్గర తీసుకొచ్చావు. ఇలా చూస్తే నీ మరదలు ఇక్కడే ఉంది. ఒళ్ళు ఎలా ఉంది? రాయ్, ఏం వేషాలు వేస్తున్నావా? చెప్పు బావా, నచ్చుకుంటావే, నిజం చెప్పు. ఆయన కంటికి నేను ఎప్పుడు తప్పు మనిషిలాగా కనపడతాను. ఆ కన్ను డేగ కన్ను. తప్పు చేసిన వాడిని ఎప్పుడూ వెతుకుతూనే ఉంటుంది. చెప్పు, ఈ లాయర్కు నీకు ఏమిటి సంబంధం? లాయర్ ఏంటో ఈ బోర్డు ఏంటో నాకు ఎప్పుడు తెలియదండి. 500 రూపాయలు ఫీజు కూడా ఇచ్చాను. కేసు ఏమైందో తెలియలేదు. మరదలకు మాత్రం ఒకటి ఉంది. అయ్యో, మా బావని ఏం చేయకండి, నేను చెప్తాను. లాయర్ గారు ఎక్కడ? లాయర్ గారు బాత్రూమ్ లో ఉన్నారు. రావడానికి 2 గంటలు పడుతుంది. 2 గంటల బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళారా లేదా పెయింట్ వేయడానికి వెళ్ళారా? బాత్రూమ్ లో స్నానం చేసి పూజ చేసుకుని వస్తారు. ఏంటి బాత్రూమ్ లో పూజ? అయ్యో బావా, కర్మ, నువ్వు నోరు మూసుకుంటావా? రూపా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అర్ధనారీ వేషంలో ఇంకెవడో ఒకడున్నాడన్నమాట. రాము, నేను కొంత తెలుసుకున్నాను. నేనంతా తెలుసుకున్నాను. కేసు చూడగా తెలుస్తుంది. కేసు అబ్బాయి గారు ఎక్కడ కోపంగా ఉన్నారు? కోపంగా సార్, గొడవలు. లాయరు గొడవలకు వస్తే కదా ఉంది. మళ్ళీ వీళ్ళు ఏం పని మీద వచ్చారు? కేసు పట్టుకొచ్చని చెప్పాను కదా సార్. మేజరా మైనరా? మేజరే. నా గర్ల్ ఫ్రెండ్ మంచి డాన్సర్. మేము ఒక డాన్స్ ట్రూప్ నడిపిస్తున్నాం. అలాగా, నాకు 2 అమ్మాయిలు కావాలి. వాట్? మరేం లేదు, మన పెద్ద సొసైటీ కదా, పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. సరే, దానికి నేనేం చేయాలి? ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పడి. అలాగే, నాకు మంచి అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ లోపలికి సార్, డ్యాన్స్ ఇప్పుడు ఎంతమంది లేడీస్ వస్తున్నారు? నీకు ఇన్విటేషన్ పంపిస్తాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. లాయర్ గారు మంచి కోపంగా ఉన్నారు. కోపం తగ్గిన తర్వాత అసలు నువ్వు రావద్దు, నీ కేసు నాకు అక్కర్లేదు. థ్యాంక్ యూ సి. థ్యాంక్ యూ సార్. రాము, మా అమ్మగారు. ఈమె మా అమ్మలా ఉంది. నో, ఇది ఒక చిన్న ఫంక్షన్. మన డిపార్ట్మెంట్ లో ఒక అధికారిని
గౌరవించడానికి ఏర్పాటు చేసిన ఒక చిన్న ఫంక్షన్. 20 ఏళ్ల నుంచి దొరకకుండా పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న దోపిడీ దొంగల్లో ఒకడైన జాన్ రాబర్ట్ ని మన ఇన్స్పెక్టర్ విష్ణు అరెస్ట్ చేశాడు. ఇన్స్పెక్టర్, నువ్వు చేసిన ఈ ఘనకార్యానికి మా డిపార్ట్మెంట్ తరఫున నిన్ను అభినందిస్తున్నాను. ఐజీ గారికి మీ అందరికీ నా నమస్కారాలు. మిస్టర్ రాము, ప్లీజ్ కమ్. జాన్ రాబర్ట్ అరెస్ట్ చేయడానికి కారకులు రాము. ఐజీ గారికి మిత్రులకు నా వందనములు. పోలీస్ అధికారులకు కఠినత్వమే ఉంటుందనుకోవడం పొరపాటు, కనికరం కూడా ఉంటుంది. మన ఇన్స్పెక్టర్ విష్ణు గారిది చిన్న వయసైనా మనసులో ఉన్నది చెప్పారు. ఇటువంటి మంచి మనసున్న బిడ్డను కన్నా ఈ తల్లిని మనం అభినందించాలి. బాబు, నువ్వెవరు నాయనా? నిన్ను చూస్తుంటే నా మనసులో ఏదో అమ్మా, నా ఫ్రెండ్ రాము, లెఫ్టినెంట్ కర్నల్ రేణు చక్రవర్తి గారి కొడుకు. అలాగా బాబు, నా కంటికి మా పెద్దవాడిగా కనిపిస్తున్నావు. వాడే ఉంటే నీ అంతే ఉండేవాడు. అలాగా అమ్మా? మా ఇంటికి ఒక్కసారి వస్తావా? వస్తావమ్మా, తప్పకుండా వస్తాం. వస్తావమ్మా. రూపా, నువ్వు అమ్మగారితో వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత వస్తాను. బాబు, తప్పకుండా రావాలి. నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎదురు చూస్తూనే ఉంటానయ్యా. ఇన్స్పెక్టర్, నేను నీ జేబు కొడితే నువ్వు నా మనసునే కొట్టేశావు. ఇద్దరం తోడు దొంగలం కదా. రాము, నోరారా అడిగాను నేను నీ వెంటే ఉంటానని. కళ్ళతో రమ్మంటూ నోటితో వద్దన్నావు కదా. కౌగిలిలో గిలి పుడుతుంటే, కౌగిలిలో గిలి పుడుతుంటే, నీతో ఆగలేక వేగలేక నేనుంటే, అంత కోపమా సందే తాపమా న్యాయమా? కౌగిలిలో గిలి పుడుతుంటే, నీతో ఆగలేక వేగలేక నేనుంటే, అంత దాహమా ఇంత మోహమా న్యాయమా? కౌగిలిలో వెన్నెల నవ్వులు నవ్వు, మల్లెలు జాజులు రువ్వు, కౌగిలిలో గిలి పుడుతుంటే, కౌగిలిలో పులకరింతలన్నీ పూల తోటలైతే, పలకరింతలన్నీ తేటి పాటలే.
ఇద్దరి ముద్దుల మధ్యల సందడిలో మాపటి మామను నేను రేపటి పాపను నీకు కౌగిలిలో గిలి పుడుతుంటే నీతో ఆగలేక వేగలేక నేనుంటే అంత దాహమా ఇంత మోహమా న్యాయమా కౌగిలిలో దీపా ఆడమగ అనురాగం గురించి నీ అభిప్రాయం ఏమిటి? లేకలో స్వీటు కుదిరితే సాల్ట్ ఓవే మరేమిటి? రూపా ప్రేమ ఫలిస్తే అతి మధురం, చెడిందా చేదు విషం. ఆడదానికి మగాడవసరం, ఆశించింది అందితే అపూర్వం, అందింది వదలలేకూడదు. దీపా రాముతో నా మనసు విప్పి చెప్పటం ఎలాగే? ఎలాగా చెప్తా. ఏమిటిది టైంలో? మా బాత్రూమ్ లో వాటర్ రావడం లేదు, ప్లీజ్. సరే సరే. హలో అడ్వకేట్ అర్థనారా? ఎస్ నేనే సింగిని. ఊటీ ట్రైన్ రాబరికి మన లారీ షెడ్ లో జరిగిన దానికి సంబంధం ఉంది. మన గుర్తు తెలిసిన వాడైనా ఉండాలి, లేదా మనల్ని ఫాలో అవుతున్న సిఐడి అయినా ఉండాలి. వాడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ ఓకే. డాక్టర్ టవల్ కి ఇంజనీర్ కి నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే. ఐఎమ్ రాము. అలాగా, ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే. ఏం కావాలి? సార్, లండన్ కి ఫ్యాన్సీ గుడ్స్ ఎక్స్పోర్ట్ చేయాలి, ఆ విషయంగా మాట్లాడదామని వచ్చాను. సరే, మీరు ఈ అడ్రస్కి వెళ్ళండి. అతన్ని మీట్ అయితే మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఓకే. థ్యాంక్ యూ. హలో, ఇక్కడి నుంచి ఒక అతను బయలుదేరి వస్తున్నాడు. అతన్ని ఫాలో చేయి. వివరాలు కావాలి, అన్ని ఫోటోలతో సహా. ఎస్. ఓకే. అమ్మా, ఈ అమ్మాయిని జాన్ రాబర్ట్ రూమ్ లో చూసినట్టుంది.
హలో, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీరు వస్తారని మా బాస్ ఫోన్ చేశారు. అలాగా మిస్ బ్రహ్మ, అది బొమ్మ. రియల్లీ బొమ్మ సార్. అవును, మేము ఫోటో ఇస్తే అలా బొమ్మను తయారు చేసి ఇవ్వగలరా? వాట్ యు మీన్? ఇది బట్టల కొట్టండి, బొమ్మల కొట్టు కాదు. ఓ సరే, మీతో ఎక్స్పోర్ట్ విషయంగా కొంచెం మాట్లాడాలి. తర్వాత వస్తాను. ఓ ఎప్పుడు కావాలన్నారండి? మాట్లాడదాం. ఊటీలో జాన్ రాబర్ట్లను పోలీసులు పట్టించింది వీడే. అవును సార్, వీడే. హలో, మీరు చెప్పిన మనిషి వచ్చి వెళ్ళాడు. బొమ్మను చూసి అనుమానించాడు. జాన్ రాబర్ట్ ని పోలీసులకు అప్పచెప్పింది వీడే. వాట్? నేను అనుకున్నది నిజమేనన్నమాట. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫాలో హిమ్. వాడి వల్ల ఏమైనా ప్రమాదం ఉంటే వాడిని ఫాలో చేసి ఫినిష్ హిమ్. ఓకే. హలో, రిసెప్షన్. ఏసీ ఆగిపోయింది. కరెంట్ ఫీలా? ఏంటది? ఎయిర్ కొరస్ సార్. ఏం చెప్తున్నారా మీరు? ఈ రోజు నా డ్రైవర్ అప్సెట్ అయిపోయింది.
ఏం జరిగింది? ఏం జరిగిందా? మనల్ని ఫాలో చేస్తున్న సిఐడి మీరే. కమా చూడు. వీడు ఒకసారి మా బంగ్లాకి వచ్చాడు. వీడి ద్వారా ఒక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశాను. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అలాగే మిస్టర్ సింగ్, ఐ నో దిస్ చాప్. ఒకసారి కారులో లిఫ్ట్ కూడా ఇచ్చాను. మాటా తీరు చూస్తే డేంజరస్ మనిషిగా కనిపించలేదే. అంటే మీ ఇద్దరికి మీరు తెలుసున్నమా? ఒకరోజు డెఫినెట్ గా మీరు వారి చేతిలో కలుగు తింటారు. ఆ తప్పులే మా దగ్గర వరకు. మిస్టర్ అర్థనారి, మీ ఇద్దరికి పెద్ద మనిషిలా కనిపించి మన సింగుకు మాత్రం డౌట్ కలిగించాడంటే విషయం ఏదో ఉంది. ఐ విల్ ఫాలో హిమ్, దెన్ వీ విల్ డిసైడ్. హలో మై డియర్ యంగ్ మ్యాన్. ఎవరో ఎక్కడి నుంచో అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ చెబుతూనే ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరనేది తెలియలేదు, కానీ అది నమ్మడానికి వీలు లేకుండా ఉంది. మా డిపార్ట్మెంట్ రిజిడ్ రూల్స్ కి రెగ్యులేషన్స్ కి చాలా కట్టుబడి ఉంది. ఈ పీటీ డ్రైవర్ మర్డర్ విషయంలో నిన్న ఇక్కడికి తీసుకొచ్చాం. ఆ దొంగ జాన్ రాబర్ట్ ద్వారా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని ఆశించాం. ఆ రోజు చెప్పు, ఇప్పుడైనా చెప్పు, నీ బాస్ ఎవరు చెప్పు. ఐ సీ. స్టార్ట్. Stop it. Release him. ఓ మై గాడ్. చెబితే వాళ్ళు చంపుతారు, చెప్పకపోతే వీళ్ళు చంపుతారు. ఏం చెయ్యాలి? వాడు అలా సూసైడ్ చేసుకున్నాడు. పైనుంచి మా డిపార్ట్మెంట్ కి ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావాలి. డోంట్ వరీ సార్, ఇక మీద ముఠా ఆటలు సాగవు. దిస్ మై ప్రామిస్. నాన్నగారు. రాము, ఏమిటలా చూస్తున్నావు? మా నాన్న జస్టిస్ జనార్దన్ గారు. మీ నాన్నగారు? అవును. రాము, ఏం బాబు అలా చూస్తున్నావు? అమ్మా, అమ్మా, అమ్మా. రాము, నా పెద్దవాడే నన్ను పిలిచినట్టుంది. సిరి సంపదలున్నా ఈ ఇంట్లో నాకు శాంతి లేదు. దీపం వెలుగుతుంది, కాంతి లేదు. నా దేవుణ్ణి, నా బిడ్డని ఎవరో 4 దుర్మార్గులు విడదీశారు.
ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో ఎలాగున్నారో వాళ్ళ గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు. నాకు రోజు అదే దిగులు. ఎడకమ్మా, నాన్న అన్నయ్య తప్పకుండా వస్తారు. నువ్వు అలాగే అంటున్నావు. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నాను నాయన. రాము, అమ్మ మనకు స్పాట్ చేయడానికి వచ్చావా? ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, నా మనసులో ఉన్నది వెల్లడి చేయలేదు. కానీ ఒక నిజం చెప్తాను, అమ్మ మనసు బాధ పెట్టడానికి ఇక్కడికి రాలేదు. నాకు ఐజీ గారిని కలిసి అవకాశం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నేను వస్తాను, వెళ్ళొస్తానమ్మా. బాబు, నన్ను క్షమించమ్మా. ఇది నా ఇల్లని, ఆ ఫోటో నాన్నగారు కానీ నీవే నా కన్న తల్లివని చెప్పలేక నాలో నేను కుమిలిపోతున్నానమ్మా. పసుపు కుంకుమలతో కలకలలాడే నీ ముఖం చూస్తూ ఎలా చెప్పగలనమ్మా నాన్నగారి లోకాన్ని వదిలిపోయారని? ఆ మాట చెప్పి నిన్ను విధవగా చూసే శక్తి నాకు లేదమ్మా, నాకు లేదు. సుందరి నిలిచింది, తన అందాలన్నీ పరచింది, పడుతుదను పరవశమై పిలిచింది. చూడవా జత కూడవా. ఉప్పొంగి ఒప్పుల్లోన ఉయ్యాల వేసావా, వయ్యారి బుగ్గల పైన శృంగారం రాసావా, సరసాలలో కయ్యాటలే ఆడించవా. ఉప్పొంగి ఒప్పుల్లోన ఉయ్యాల వేసావా, వయ్యారి బుగ్గల పైన శృంగారం రాసావా, సరసాలలో కయ్యాటలే ఆడించవా. ఊరించే యవ్వన బుద్ధి, ఊరించే కోరిక ఉంది, నీకోసం చూస్తూ ఉంది చేరువా. చూడవా జత కూడవా. నీ ముందర సుందరి నిలిచింది, తన అందాలన్నీ పరచింది, పడుకుదను పరవశమై పిలిచింది. కౌగిలించే కన్నుల్లో నా కైపుంది కన్నావా, జవరాలి గుండెల్లో నా సంగీతం విన్నావా, ఈ రోజున నా మోజులే చెల్లించవా. కౌగిలించే కన్నుల్లో నా కైపుంది కన్నావా, జవరాలి గుండెల్లో నా సంగీతం విన్నావా, ఈ రోజున నా మోజులే చెల్లించవా. తొలి చూపే కలిసిన వేళ ఎదలో నా తీయని జ్వాల, చెలరేగే మన్మథ లీల ఆడవా. చూడవా జత కూడవా, చూడవా జత కూవా.
పడుచుదను పరవశమై పిలిచింది. Come on, let us enjoy. Come on. సడన్ గా సింగ్ కనపడకుండా మాయమయ్యాడే. నువ్వు కానీ చూసావా రూపా? లేదే. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? Oh, darling. My sweetheart. Please give me kiss. డార్లింగ్. చూసావా, వీడక్కడి నుంచి మాయమై ఇక్కడ సరసాలు ఆడుతున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళి దీపని పీటర్ని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి త్వరగా తీసుకురావు వెంటనే. నేను చెప్పింది వాళ్ళే స్విమ్మింగ్ పూల్ లోనే ఫినిష్ చేసింది. కమన్ జంప్. అండర్స్టాండ్? ఫినిష్ చేయడం సులభం అనుకున్నాను. బట్ ఫెయిల్యూర్. వీళ్ళను నమ్మి వాణ్ణి వదిలేశాను. ఓకే, వాడెక్కడికి వెళ్తాడు? హలో, బలరామ్ సింగ్ హియర్.
రాము రాము వాటి హ్యాపెన్ ఎవరో మమ్మల్ని ఫినిష్ చేయాలనుకున్నారు. రూపా దీప ఇద్దరిని బలవంతంగా ఎత్తుకుపోయారు. అలాగా దీప, రాము, ఇన్స్పెక్టర్, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని మోసం చేశారు. ఇంకా సేపట్లో పిచ్చి పడుతుందట. తల తిరుగుతోంది. ఏం చేద్దాం? కాపాడండి. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అక్కడ తీసుకెళ్దాం పద. Come on. డాక్టర్, రాము, ఇతనే ఇతనే. ఈ డాక్టర్ మందేదో ఇచ్చి మాకు పిచ్చెక్కించాలని చూశాడు. అలాగా డాక్టర్, వీళ్ళంటున్నారు నిజమేనా? ఇలాంటి పరిస్థితులు ఇలాగే చేయటం, ఎవరినైనా చూసినప్పుడు ఇలాగే సమయానికి తీసుకొచ్చి వాళ్ళని రక్షించాలి, లేకపోతే ప్రమాదం. డాక్టర్, ఇతను అతను నా ఫ్రెండ్. ఏదో గొడవలో ఎవరో గొంతులు తీశారు. ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్, మీరు వెళ్తాను. జస్ట్ వీళ్ళని జాగ్రత్తగా చూస్తుండండి. డాక్టర్ టవల్ హియర్. ఎస్, అది చాలా అవసరమే, కానీ నాకు ఎంగేజ్మెంట్ ఉందా? అలాగే. ఎస్ ఎస్, రాత్రి సరిగ్గా 12 గంటలకు ఫోన్ చేస్తాను. ఓకే. డాక్టర్, మీతో కొంచెం మాట్లాడాలి. మీరంతా కింద వెయిట్ చేస్తూ ఉండండి, నేను వస్తాను. డాక్టర్, ఆ పేషెంట్ మీ సహచరుడా? లేదని చెప్పండి. తెలీదు. ఇవాళ చాలా ఇంపార్టెంట్ మీటింగ్. డాక్టర్ ఇంకా రాలేదే. డోంట్ వరీ, మనం ఓకే అంటే డాక్టర్ ఓకే. రేపు మనం ట్రైన్ రాబరీ చేయబోతున్నాం. ఇవాళే బయలుదేరాలి. దానివల్ల మనకి కొన్ని కోట్ల రూపాయలు లాభం. నిజమే, ఎల్లుండి డూబే పార్టీ వస్తున్నది. పెద్ద గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాను. దానివల్ల కూడా మనకు కొన్ని కోట్ల లాభం ఉంది. అంటే మీరు రావటం లేదా? డాక్టర్ నేను తప్పకుండా వస్తాం. అర్థనారే, మీరు కనుక రాకపోతే మన ప్లాన్ అంతా అప్సెట్. 99.5% నేను డాక్టరు వస్తాం. ఓకే. అంటే డాక్టర్ టవల్, అర్ధనారి ఇద్దరు ట్రైన్ రాబరీకి వెళ్ళడం లేదన్నమాట. గుడ్. హలో ఇన్స్పెక్టర్. ఎస్ సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఊటీ నుంచి రేపు బయలుదేరే ఎక్స్ప్రెస్ లో ఖజానా వస్తుంది. దాన్ని లూట్ చేయడానికి ఎవరో ప్లాన్ చేశారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. దాన్ని నువ్వు కాపాడాలి. ఓకే సార్. నేను చెప్పింది జ్ఞాపకం ఉంచుకో. ఓకే, మీరు చెప్పేశారుగా.
చేసేది నా బాధ్యత. కరెక్ట్ గా ఆ టైంకి ఆ డ్రెస్ లో మేము అక్కడికి వస్తాం. ఓకే ఓకే కమాన్. ఇంజనీర్ చూసావా, అడ్వకేట్ వస్తున్నారు, డాక్టర్ కావాలి, మన డ్రెస్ లో వచ్చేసారు. రాకపోతే నిద్ర పడుతుందా? కరెక్ట్. హలో అర్జునారి. హాయ్. వెరీ కరెక్ట్, మీరు వస్తానన్నారు, అయినా టైంకి వచ్చేశారు. ఇదిగో తాళాలు, మీరే దగ్గరుండి ఆ బాక్స్ ను తీసుకెళ్ళండి. ఇంజనీర్, మన వాళ్ళు ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ చేస్తున్నట్టున్నారే. ఇందులో ఏదో ప్లాన్ ఉంది. యు ఆర్ కరెక్ట్. ఆగండి, ఎవరు మీరు? మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా? ఇంజనీర్, జీప్ లో వెళుతున్నది అడ్వకేట్ అర్ధనారి, డాక్టర్ టవల్. ఇందులో సందేహం లేదు. Rascals. హలో, హాయ్. ఏమిటి మీరు కూడా ఇంత లేటుగా వచ్చారు? సేఠీ, మా పార్ట్నర్స్ ఎక్స్పోర్టర్ బలరామ్ సింగ్, ఇంజనీర్ సింహాచలం. చూసావా, డాక్టర్ అడ్వకేట్ ఇద్దరు రాత్రికి ఇక్కడికి వచ్చేశారు. ఏంటయ్యా లేటుగా వచ్చిన కదా జీవులు ఊరుకుంటున్నారు? టైం అంటే టైం మిస్టర్, మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరిద్దరు ఒకటి కదా? షూర్. ఆల్ రైట్, ఈ ఫంక్షన్ పూర్తి కానివ్వండి, మీతో ముఖ్య విషయం మాట్లాడాలి. అలాగే. హలో రాము. హలో. డాన్సర్స్ తీసుకొస్తానని రెగ్యులర్స్ తీసుకొచ్చావే? చూడండి, ఎప్పుడెప్పుడు ఏమేమి జరగాలో అదంతా కరెక్ట్ గా జరుగుతుంది. మీరేం కంగారు పడకండి. మీట్ మిస్టర్ ప్రభుదాస్, సలూన్ అంబాసిడర్ ప్రొపరేటర్ని. మీరు ఒకసారి మా సలూన్ రండి. మీట్ ఎక్స్పోర్టర్ మిస్టర్ బలరామ్ సింగ్. బెనుకు చేయి బెనుకు. ఓహో అలాగే. మిస్టర్ సింహాచలం. ఇంకేమైంది? ఇరుకు. ఒకళ్ళకి ఇరుకు, ఒకళ్ళకి బెనుకు. వండర్ఫుల్. డాక్టర్, ఏమీ తెలియనట్టు నటిస్తున్నారే. హలో డాక్టర్, మీకేమైంది? అన్యాయంగా నన్ను అనుమానించి ఇంట్లో గొడవపడ్డావే అదే. డాక్టర్, యూఆర్ ఎ గుడ్ యాక్టర్. ఇంజనీర్, రైలు దోపిడీలో మనం కొట్టిన దెబ్బ దాస్తున్నాడు గాడిద కొడుకు. హలో ఇన్స్పెక్టర్. హలో ఇంజనీర్, చూసావా ఇన్స్పెక్టర్ వచ్చాడు.
అక్కడ ముసుగు వేషం నోటేసి అప్పగించాలక వాడిని ఇక్కడికి కూడా ఇన్వైట్ చేశాడు. ఇన్స్పెక్టర్, మీరు కూడా లేటుగా వచ్చారు. అరే మీకు నిశ్రమా, పెద్దవాళ్ళు ముందు మీకు తెలాలి. దేశంలో కొన్ని నక్కలున్నాయి, అవి మోసం చేస్తూ చిక్కకున్నాయి. దేశంలో కొన్ని నక్కలున్నాయి, అవి మోసం చేస్తూ చిక్కకున్నాయి. మరచిపోకు మోయి నా మాట వినర భాయి, ఈ మేకవన్నె పులి వేషాలు చూసి చీకటి నక్కల జిత్తులు చూసి నమ్మకు భాయి నమ్మకు భాయి 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 భాయి. దేశంలో కొన్ని నక్కలున్నాయి, అవి మోసం చేస్తూ చిక్కకున్నాయి. నల్లని దుస్తులు వేసి వేసి మన దేశము నాశము చేసి చేసి దగాకోరులై తిరుగుతారు సై. నల్లని మనసు చల్లని తినుసు అల్లరి మనుషులంతమంది, భక్తికి పొంగలు పచ్చి పదొంగలు ఎవరికి లొంగలు కొంతమంది. పైకి పఠారపు మొనగాళ్ళు సోనలో ఠారపు గిజిగాళ్ళు, ఓరా విరుచుకొని నోరు తెరుచుకొని పదవి పంచుకుని ప్రజల నంచుకుని ఊరూరా చోరీలు కూనీలు చేస్తారు రోజు రోజు. దేశంలో కొన్ని నక్కలున్నాయి, అవి మోసం చేస్తూ చిక్కకున్నాయి. మరచిపోకు మోయి నా మాట వినర భాయి, ఈ మేకవన్నె పులి వేషాలు చూసి చీకటి నక్కల జిత్తులు చూసి నమ్మకు భాయి నమ్మకు భాయి 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 భాయి. దేశంలో కొన్ని నక్కలున్నాయి. ముసుగుల్లోనే ఉంటారు, మొగం దాచుకొని ఉంటారు. చీడ పురుగు లాంటి రాచపురుగు లాంటి పీడ పట్టుకుంది వీళ్ళ వల్ల. పురుగు మాడకుండా పురుగు చావకుండా ఊరు చల్లబడడం ముట్టకల్లా. అన్నదమ్ముల పొత్తు చూసి ఆ ఇద్దరిని వేరు చేసి ఆడే దుండగీళ్ళు అద్దే లేని వాళ్ళు విరిచి వీళ్ళ కాళ్ళు నొక్కి వీళ్ళ నోళ్ళు వీపు చిత్తగొట్టు వీధిలోకి నెట్టు బాయి బాయి. దేశంలో కొన్ని నక్కలున్నాయి, అవి మోసం చేస్తూ చిక్కకున్నాయి. మరచిపోకు మోయి నా మాట వినర భాయి, ఈ మేకవన్నె పులి వేషాలు చూసి చీకటి నక్కల జిత్తులు చూసి నమ్మకు భాయి నమ్మకు భాయి 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 భాయి. దేశంలో కొన్ని నక్కలున్నాయి, అవి మోసం చేస్తూ చిక్కకున్నాయి. దేశంలో కొన్ని నక్కలున్నాయి, అవి మోసం చేస్తూ చిక్కకున్నాయి. రామగడు మొహం ఎత్తలేడు. అర్థనారి
రైల్లో మా నాన్నని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపావే గుర్తుందా? మా అమ్మని తమ్ముణ్ణి రైల్లోంచి కిందకు తోసి మా కుటుంబాన్ని చెల్లా చెదురు చేశావే గుర్తులేదా? గాడ్, ఇది డాక్టర్ పని. డోంట్ మూవ్. కమ్ ఆన్, ఓపెన్ ద బాక్స్. ఇదిగో ఇదిగో గోల్డ్. ఇంజనీర్, ఆ ముసుగులో ఉన్నది మన డాక్టర్ టవలే. అయితే ఈ హత్య చేసింది మన డాక్టరే. డాక్టర్ బంగారాన్ని తీసుకొని పారిపోతున్నాడు. ఇన్స్పెక్టర్ ఫాలో అవుతున్నాడు. ఇన్స్పెక్టర్ కి డాక్టర్ దొరికితే మన గుట్టంతా బయటపడుతుంది. సో డాక్టర్ ఇన్స్పెక్టర్ కు దొరికే ముందే డాక్టర్ని మనం ఫినిష్ చేయాలి. ఓకే ఓకే. దొంగ బంగారం క్యారీ చేస్తున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అవుతున్నావు? నువ్వు చేస్తున్నది చట్ట విరుద్ధం. చట్టం విరుద్ధం. దోపిడీ దొంగ జాన్ రాబర్ట్ నీకు పట్టించింది చట్ట విరుద్ధమా? స్మగ్లర్స్ గ్యాంగ్ ను సీక్రెట్ గోడౌన్ ను అప్పచెప్పింది చట్ట విరుద్ధమా? రైలు దోపిడీ సమయంలో నీకు సహాయంగా ఉండి ప్రభుత్వ ఖజానాను అప్పచెప్పింది చట్ట విరుద్ధమా? అసలు ఎవరు నువ్వు? నేను నీ అన్నయ్య శివరాముని. రాము, నువ్వా? రాము, నువ్వు రేణు చక్రవర్తి కొడుకువి. నన్ను పెంచిన తండ్రి పేరు రేణు చక్రవర్తి. అతను పెట్టిన పేరే రాము. తమ్ముడు, తమ్ముడు, shut up. ఆ రోజు ఇంటికొచ్చి అమ్మను చూసినప్పుడు నీకు నిజం చెప్పలేకపోయా. కారణం నువ్వు నమ్మవని నాకు తెలుసు. ఇప్పుడు నేను నమ్మను. తమ్ముడు, నీ చెప్పేది నిజం. నా మాట నమ్మరా? నో, నువ్వు నా దగ్గర తప్పించుకోవడానికి ఏదో నాటకం ఆడుతున్నావు. నిన్నే వదలను. డాక్టర్ ఇన్స్పెక్టర్ కి బాక్స్ ఇచ్చేశాడు. Come on. Come on. ఇంజనీర్, డాక్టర్ ఇన్స్పెక్టర్ పట్టుకుంటే మన రాష్ట్రం బయటపడుతుంది.
నా మాట విను, నాతో పాటు నువ్వు షూట్ చేస్తారు. నిన్ను పోగొట్టుకుని నేను జీవించలేను. పో, వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా! తమ్ముడు, తమ్ముడు! ఏమిటిది? దీపా, ఏమిటిది? రాము మీద నీకెందుకు అంత కోపం? ఇన్స్పెక్టర్ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే. అక్క, చెల్లి, అక్క. మిస్టర్ సింగ్, నాకేం తెలియదు. నా మాట నమ్ము. రైలు చూపినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నావు. ఓ, అలాగా. భుజం మీద ఈ దెబ్బ. ట్రైన్ రాబడిలో నువ్వు అటునాడి పారిపోతుంటే నేను పేర్చిన రివాల్వర్ బుల్లెట్ దెబ్బ. నో, నర్సింగ్ హోమ్ లిస్ట్ లో రాముకొచ్చే దెబ్బ. ఓ, దుబాయ్ పార్టీ ఫంక్షన్ మధ్యలో నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లోంచి ఫోన్ వచ్చిందని ఎవరో చెప్పారు. తీరా వెళ్ళి చూస్తే అది అబద్ధం తీరింది. అలాగా? ఇదంతా రాము ఆడిన నాటకమా? ఒక ముఖ్య ప్రకటన. ప్రముఖ క్రిమినల్ అడ్వకేట్ అర్ధనారి అరేంజ్ చేసిన ఫంక్షన్ కు వచ్చిన అతిథులు ఎవరో అర్ధనారిని మాయం చేశారు. అదే సమయంలో అదే స్థలంలో 20 సంవత్సరాల క్రితం 4 వ్యక్తులుగా నటించి భయంకరమైన హత్యలు అమానుషాలు చేసిన రక్తదంతం అనే హంతకుని ఎవరో కాల్చి చంపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ రక్తదంతం చంపింది ఆ రామే అయితే మరి మాస్క్ ఏమైనట్టు? రక్తదంతం అర్ధనారి ఒక్కరే అని రాము గారికి తెలిస్తే వాడి వల్ల తప్పకుండా మనకు డేంజర్ ఉంది. అందుకే ఆ రాము గారిని ఎవరికీ తెలియకుండా అంతం చేయటమే నా ప్లాన్. నీ వల్ల కాదు. నా దగ్గర నుంచి ఏమీ తెలుసుకోలేరు. ఈ విషయం గురించి ఏమీ అడుగుద్దని అప్పుడే చెప్పానుగా. రాము, ఈ ఒక్క రహస్యం చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు మీ తమ్ముడా? ఇన్స్పెక్టర్ మీ తమ్ముడంటూ అతన్ని కాపాడడానికి మీరు పడిన బాధ. మీ మనసుని అర్థం చేసుకోకుండా ఇన్స్పెక్టర్ నడుచుకునే విధం. దీప, అందరినీ నేను అభిమానిస్తాను. అందులోనే నాకు ఆత్మశాంతి కలుగుతుంది. అదే బాధ అనుకుంటే ఆ బాధ భరించడానికి ఏం కావాలి? ఓర్పు. ఓర్పు? దీప, ఓర్పుకి కళ్ళ నుంచి నీటిని రాల్చడమే తెలుసు కానీ నిప్పుల్ని గద్దజల్లడం తెలియదు. రాము, నీ బాధ నేను చూడలేకపోతున్నా. అగ్ని పర్వతం లోలోనే మరుగుతుంది. అది బద్దలైతే మేమంతా ఏమైపోవాలి? మస్తాన్, మీకు నేను దూరం కావడం నాకు ఇష్టం లేదు. కానీ నా ఆవేదనలో మీరు పాలు పంచుకోవడం నేను సహించలేదు. నేను వస్తాను. నీవు బొమ్మలో తెలియదు, మనసులో తెలియదు. బయటకు వెళ్ళాలంటే మనుషులు, లోపలికి వెళ్ళాలంటే మనుషులు. ఈ పొగలేంటి, ఈ సెగలేంటి, ఊంటెక్కి ఆంటెక్కి ఇక్కడ పెడితే అక్కడ మనుషులే. ఎవరదే? మరి నువ్వే ఏమిటి ఇక్కడ వచ్చావు? లీడర్ గారు పోయారు. మాకు తిరిగి రా. మరి డబ్బు దక్కం అదంతా మనం చూసుకోవాలి కదా. పోలీసులు వచ్చి ఆ బంగ్లా సీల్ చేశారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ ఉద్యోగం ఇచ్చారు. ఈ ఉద్యోగం ఇచ్చారా? మరి ఏంటి ఆ మనుషులు ఏంటి వాళ్ళు రోడ్లో తిరిగి అలా తిరుగుతున్నారు? వీళ్ళు మనుషులు కదా. మనం ఇక్కడే ఉన్నాం అనుకో. ఏంద్రా మీరు? మనం ఇక్కడే ఉన్నాం అనుకో, నిన్ను కూడా అలా బొమ్మలా చేసేసి గమ్మేసి సెంటర్లో అంటించేస్తారు. అందుకని ఏంద్రా నువ్వు? జాగ్రత్తగా జారుకో. హలో మిస్టర్ ప్రభుదాస్. నిన్ను చూద్దామని వచ్చాను. కూర్చోండి.
నేను ఎక్కడో చూసినట్టుందే. నిన్న ఫంక్షన్లో. నేను అంతకుముందే చూశాను. క్షేమమా? హలో, నేనే మాట్లాడుతున్నాను. వాడే వచ్చి వల్ల పడ్డాడు. వాడు వచ్చేసాడు. అయితే వాడిని వెంటనే ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసేస్తాను. నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. ఓకే. Remove the cloth. Injection, please. అక్కడే తీసుకురండి. కనెక్షన్. One, 2, 3, 4. బ్రెయిన్ వాష్ అయిపోయింది. బాడీని అక్కడ తీసుకురండి. అలాగే. బ్రెయిన్ వాష్ అయిపోయింది. ఆ రూమ్లోకి నాకు వేరే పనులు. రెడీ డాక్టర్. It's all right. All of you can go. హలో ఇంజనీర్, డాక్టర్ టవల్ స్పీకింగ్. ఇంకో 2 నిమిషాల్లో వీళ్ళు మైన బొమ్మగా మార్చేస్తాం. ఎస్. రాము. రాము కాదు, నా పేరు శివ. డాక్టర్, 20 సంవత్సరాలకు ముందు మా నాన్నగారిని ట్రైన్లో 4 నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారే, వాళ్ళలో నువ్వొకడి. గుర్తుందా?
రూపా, దీపా, దీపా, ఫైల్ ఆన్. నో. నీ స్నేహితుల ఇంటికి వెళ్తున్నావు. నా స్నేహితుల బాబు, విష్ణు, ఏంటమ్మా? ఈ పేపర్ చూడు, ఈ ఫోటో చూడు. వీడే వీడే మీ నాన్నగారిని మీ అన్నయ్యని మన నుండి వేరు చేశారు. వీడిని ఎవరు చంపారు? ఎవరో కాదమ్మా, నేనే. నువ్వా హత్య చేశావు? అవును, నేనే. కారణం కావాలా? పగ. ఆ పగ సాధించడానికి నేను చేసిన శపథం రక్తబలి. చిన్నప్పుడు నేను అమ్మా నాన్న తమ్ముడితో రైల్లో పోతూ ఉంటే నలుగురు కేడీలు మమ్మల్ని వేరు చేశారు. రాము, ఏమిటి నువ్వు అంటున్నది? నా కళ్ళారా చూసిన భయంకర దృశ్యాన్ని నువ్వు చెప్తున్నావు. నీకెలా తెలుసు? నిన్ను తమ్ముడిని రైల్లో పోగొట్టుకున్నాడే శివ. ఆ శివ నేనేనమ్మా, నీ కొడుకుని. ఏమిటి? నువ్వు నా బిడ్డ శివ? శివ శివ శివ. రాము, నువ్వు చెప్పేది నిజమైతే నాన్నగారు ఎక్కడ? ఏమయ్యారు? చెప్పు. మీరు నాని ఆశతోనే బ్రతికున్నాను. నా జీవితం చీకటి చేసిపోయారే. ఏమిటి అన్యాయం, ఏమిటి అన్యాయం భగవంతుడా. అమ్మా, అమ్మా. శివ, శివ, నీ చేతులారా నా కుంకుమ తుడిచేసావా? నేను కాదమ్మా, వాళ్ళు నలుగురు, ఇంకా ఇద్దరు బతికే ఉన్నారు. వాళ్ళని నువ్వు వెళ్ళదు. నేను వదిలి నేను ఉండలేను బాబు. వాళ్ళిద్దరి అంతు చూసి తిరిగి వస్తాను. వద్దు బాబు. శివ, శివ, ఒరే, వాడు దురుసుగా వెళ్ళిపోతున్నాడు. వాడికి ఆపద రాకుండా చూడరా. వెళ్ళరా, వెళ్ళరా బాబు. రాముని అయ్యగారు మొట్టమొదటిసారిగా ఇంటికి తీసుకొచ్చినప్పుడు వేసుకున్న బట్టలు ఇవి సార్. అన్నా, లేకపోతే కాల్ చేస్తా. నేను నీ అన్నరా, నన్ను కాల్ చేస్తావా? లేదన్నా. మా అన్నయ్య శివ, రాము రేణు చక్రవర్తి గారు పెట్టిన పేరు. అవును సార్. రాము అంటే అయ్యగారికి ఎంత అభిమానం అంటే ఆయనకున్న యావదాస్తే రాము పేరునే రాసి చచ్చిపోయారు సార్. అలాగా? అవును సార్. అడ్వకేట్, ఎక్స్పోర్టర్, డాక్టర్, ఇంజనీర్. హలో రాము. హలో ఇంజనీర్. నథింగ్. రాము, ఏఈడి అక్కడక్కడ చూశావు. అర్థం ఏమిటా అని ఆలోచిస్తున్నావు కదా? ఎస్, ఆల్వేస్ ఎంగేజ్ డైరెక్ట్ ఎగ్జిక్యూషన్. నేనెవరో తెలుసా? రాము, నీ కోపం నన్నేం చేస్తుంది? రాము,
ఈమె నీకు తెలియదు కదూ? రంజని, 20 ఏళ్ల క్రితం నీ తండ్రిని మేము హత్య చేయడం చూసి పారిపోయాం. అందుకని హత్య రహస్యం బయటపడకుండా మేము దాచి ఉంచాం. ఈమె నీ తల్లి, ఇన్స్పెక్టర్ విష్ణు నీ తమ్ముడు. ఈమెకి ఇక్కడే నీకు అమ్మా 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 పక్కనే బాంబులున్నాయి, అవన్నీ నీ నెత్తి మీద వేస్తాను. రాము, కమాన్, నువ్వు వస్తావని నాకు తెలుసు. రాము, ఏమిటి అలా చూస్తున్నా? నువ్వు వెతుకుతున్న 4వ వాణ్ణి నేనే. నీ స్నేహితుల ఇంటికి వెళ్తున్నానని రాసిన ప్లాన్ కూడా నాదే. నీ వాళ్ళని చూస్తావా? రాము, కుక్కలారో, వీడిని తీసుకెళ్లి కుక్కల చాంబర్లు పడేది. పూర్ ఫెలో.
ఆకలితో అరుస్తున్న వేట కుక్కలు అందితే మనిషినైనా చీల్చి చెండాడుతాయి. ఈరోజు వాటికి విందు. అమ్మా, ఇదే నా సవాలన్నాను, సాధించాను. వస్తానన్నాను, వచ్చేసాను. చాలా సంతోషం, చాలా సంతోషం నాయన. శివ, అమ్మా, శివ, అమ్మా. శివ. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. ఎస్ సార్. శివాకి వేయవలసింది బేడీలు కావు, మెడలో పూలదండలు. శివాయే రాము, రాముయే శివ. 20 సంవత్సరాల కిందట ట్రైన్లో జరిగిన మర్డర్లో హంతకులు కనిపిస్తే కాల్చి చంపొచ్చని కోర్టు ఆర్డర్ ఉంది. కానీ హంతకుని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఆర్డర్ను సీక్రెట్ గా ఉంచాం. శివాకి హంతకులపై ఎంత కసి ఉన్నా కూడా అటు గవర్నమెంట్ కి ఇటు ప్రజానీకానికి ఎవరిని చేసిన మేలు చాలా గొప్పది. నిజానికి శివ ఒక దేశోద్ధారకుడు. నన్నాపలేరు నాకెదురు